ఫ్రెండ్స్, ఇదైతే నెంగల్ దగ్గర ఉండే ఫ్లైఓవర్ వర్క్ అయితే చేస్తున్నారు. కనీసం 6-7 ఏళ్ళు అయింది. నాకు పాప పుట్టి, పాప ఇప్పుడు 2వ క్లాస్ లో అయితే ఉంది. అప్పటి నుంచి అయితే ఈ వర్క్ చేస్తున్నారు. ఈ మొత్తం గుంతలే రోడ్డు, సర్వీస్ రోడ్డు వదిలేరు, మొత్తం గుంతలే, గుంతల్లోనే పోవాలా. టోల్ మాత్రం బాగా వసూలు చేస్తారు. అక్కడ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కూడా అప్పుడు స్టార్ట్ చేసింది, కంప్లీట్ కూడా అయిపోయింది. చెన్నై టు మైసూరు హైవే, ఎక్స్ప్రెస్ హైవే కూడా కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు మాత్రం ఈ వర్క్ అయితే కంప్లీట్ చేయట్లేదు. రూల్స్ మాత్రం చెప్తారు, గుంతలో ఉంటే టోల్ కట్టే పని లేదు, వెయిట్ చేస్తే టోల్ కట్టే పని లేదు అని. అక్కడ ఏది కుదరదు, అంతా రోడేజమే. ఇంత వరస్ట్ గా అయితే మన కర్ణాటక గవర్నమెంట్ ఉంది. ఇక్కడ నెంగలే కాదు, అక్కడ వడ్డిపల్లి, ములబాగలు ఎన్నేళ్ళు చేస్తారో తెల్లదు వీళ్ళు వర్క్. చూడండి, రోడ్ అయితే ఎంత వరస్ట్ గా ఉందంటే అంత వరస్ట్ గా ఉంది. కర్ణాటక గవర్నమెంట్ అంత వరస్ట్ గా వర్క్ చేస్తుంది. మిగతా చూడండి, రోడ్ ట్యాక్స్ అంటారు, అది ఇది అంటారు. రోడ్లు మాత్రము ఇప్పుడు ఇక్కడ ఎంత వరస్ట్ గా అయితే గుంతల రోడ్డు ఉందో, ఆ విలేజెస్ లో ప్రతి విలేజెస్, ములబాగల్ తాలూకు, కోలార్ డిస్టిక్, అంత వరస్ట్ గా రోడ్లు అయితే ఉన్నాయి. రోడ్డు వేసే రోడ్లు వేస్తారు, సంవత్సరమే. హెవీ వెహికల్స్ పోతే సంవత్సరం తర్వాత గుంతలు పడిపోతాయి. బాగా జల్లి డస్ట్ తోలేసి పైన ఓకే ఒక హాఫ్ ఇంచ్ కూడా ఎయిర్ రోడ్డు అంతలా వేసి తొక్కించుకొని వెళ్ళిపోయి బిల్లులు చేసుకుంటారు. ఆ బిల్లులు కూడా ఎలా అప్రూవ్ చేస్తారైతే నాకు తెలియదు. ఈ కర్ణాటక గవర్నమెంట్ పరిస్థితి గురించి ఏమనుకుంటున్నారు? ఈ వ్యవస్థ మార్చేదానికి ఏం చేయగలరో చెప్పండి.